ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కేంద్ర కమిటీ సభ్యుడు ఛత్తీస్గఢ్ కు చెందిన మడివి హిడ్మాను టార్గెట్ చేస్తూ కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. హిడ్మా కోసం డిఆర్జీ జవాన్లు అడవుల్లో అనువనువు గాలిస్తున్నారు. హిడ్మా ఎదురు పడితే భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది. హిడ్మాను అంతమొందిస్తే 100% మావోయిస్టుల నిర్మూలన జరిగినట్లవుతుందనేది కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హిడ్మా టార్గెట్ గా కొనసాగుతున్న ఆపరేషన్ కు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత కేశవరావు మృతి నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా మరింత దూకుడు సంబంధించి పెంచాయి. ప్రస్తుతం నెక్స్ట్ టార్గెట్ హిడ్మా, మడావి హిడ్మాగా కూడా అప్పుడే ఆపరేషన్ సంబంధించి మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ నిన్న సాయంత్రం నుంచి కూడా మొదలైనట్టు తెలుస్తుంది. కేశవరావు మృతి తర్వాత పార్టీలో కూడా హిడ్మా చాలా ప్రస్తుతం కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో హిడ్మా సంబంధించి టార్గెట్గా హిడ్మా ఆపరేషన్ పూర్తి అయితే పార్టీ దాదాపుగా 80% కొలాప్స్ అవుతుందన్న ఉద్దేశంతో కూడా హిడ్మా టార్గెట్గా సీరియస్గా ఆపరేషన్ సంబంధించి చేపట్టాయి. అంబుజిమట్టు సంబంధించిన ఏరియాలో ఎక్కువగా ప్రస్తుతం కేశవరావుతో పాటు హిడ్మా కూడా అంబుజిమట్టు సంబంధించిన అటవీ ప్రాంతంలోనే ఉన్నారన్నది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్గాలు వాళ్లకు సమాచారం అందినట్టు తెలుస్తుంది. దీంతో వెంటనే ఈ ఆపరేషన్ కేశవరావు మృతి తర్వాత వెంటనే ఈ ఆపరేషన్ సంబంధించి కూడా సీరియస్గా మళ్ళీ చేపట్టారు. ఏమాత్రం కోలుకునే అవకాశం మావోయిస్టు పార్టీకి ఇవ్వద్దన్న ఉద్దేశంతో కూడా దాన్ని సీరియస్గా ప్రస్తుతం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3000 మంది భద్రతా బలగాలు కూడా ప్రస్తుతం హిడ్మా టార్గెట్గా ఆపరేషన్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్ సంబంధించి కూడా రాబోయే రోజుల్లో నిరంతరం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేశవరావు తర్వాత ఆపరేషన్ చాలా వరకు ఎన్కౌంటర్లో కూడా చాలా కీలకంగా కూడా హిడ్మా సంబంధించి పనిచేస్తూ వస్తున్నారు. కేశవరావు తర్వాత ఆ స్థాయిలో సంబంధించి హిడ్మాకు కూడా మంచి అంటే ఆయుధాలు సంబంధించి సమకూర్చడంలో కానీ లైట్ మెషిన్ గన్స్ తయారీలో కానీ హిడ్మా చాలా కీలకంగా అయ్యాడు. అనేక ఆపరేషన్లకు సంబంధించి హిడ్మా కూడా చాలా కీలకంగా వివరించారు. తెర్రం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు పోలీసులు దాదాపుగా 25 మంది పైన కూడా పోలీసులు చనిపోయిన నేపథ్యంలో ఈ ఆపరేషన్లో కూడా హిడ్మా చాలా కీలకంగా పనిచేశారు. తెర్రం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇప్పటికీ ఎన్ఐఏ లిస్టులో కూడా హిడ్మా సంబంధించి ఉన్నారు. దీంతో హిడ్మాని సంబంధించి హిడ్మా టార్గెట్గా చేపడుతున్న ఈ ఆపరేషన్ నేపథ్యంలో అంబుజిమట్టు అటవీ ప్రాంతంలో మాత్రం నిరంతరం ఒక సస్పెన్స్ సంబంధించిన వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం సంబంధించి నెలకొంది. మరోవైపు వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, కేశవరావు చనిపోవడం, హిడ్మా టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆపరేషన్ చేపట్టిన నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో సంబంధించి అయ్యేలట్టు సంబంధించి ప్రకటించారు. 5 రాష్ట్రాల్లో కూడా మావోయిస్టు పార్టీ సంబంధించి కూడా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సంబంధించిన పాటు మహారాష్ట్ర చాలా వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉన్న 5 రాష్ట్రాల్లో అప్రమత్తం చేసి అక్కడ ఎప్పటికప్పుడు సంబంధించి నిఘా సంబంధించి చేశారు. వరుసగా ఇక నుంచి మావోయిస్టు పార్టీని ఏ రకంగా కోలుకోనియకుండా ఉంచాలన్న ఉద్దేశంతో కూడా కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఈ ఆపరేషన్ కగార్లో మరింత స్పీడ్ పెంచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం అంబుజిమట్ అటవీ ప్రాంతంలో మళ్ళీ అక్కడ ఎదురుకాల్పులు సంబంధించి జరుగుతున్నట్టు తెలుస్తుంది, కుంబింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. హిడ్మా టార్గెట్గా చేపడుతున్న ఆపరేషన్ కూడా సక్సెస్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు ఒక సక్సెస్ అంటే విజయవంతం అవుతుందన్న భావనలో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో హిడ్మా టార్గెట్గా చేపట్టిన ఆపరేషన్ చూడాలి ఎప్పటి వరకు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు సంబంధించి కొనసాగుతాయన్నది మాత్రం చూడాలి. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతం.